హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందూష్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కదా కుకింగ్ వీడియో పెట్టి. సో ఈరోజు కుకింగ్ వీడియో వచ్చేసి ఉడికి చెగడాలు. అంటే ఇది శ్రీకాకుళం సైడ్ అండ్ మా కమ్యూనిటీలో చేస్తారు చాలా బాగా. సో మీకు ఈరోజు చూపిస్తాను, చూడండి. ఇది స్నాక్స్ కింద తింటారు. సో చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. 2 గ్లాసులు బియ్యం పిండి. ఈరోజు మనం ఏం చేసుకుంటున్నాము అంటే ఉడికి చెగుడాలు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఫేమస్ అయిన స్నాక్. సో ఈరోజు మీరు కూడా తెలుసుకోండి. ఇప్పుడు మూంగ్ దాల్ కొంచెం ఒక గ్లాసులో ఒక మన చేతి పిడికడంతా అండ్ టేస్ట్కి సరిపోయేంత ఉప్పు, కారం, ఎండుమిరపకాయల కారమే, అది కూడా మీ టేస్ట్కి సరిపోయేంత. మీరు ఎక్కువ తింటారు అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తింటారంటే కొంచెం. అండ్ ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ ఇంగువ స్పూన్లోనే ఒక స్పూన్ ఇంగువ అండ్ కొంచెం జీలకర్ర. నెక్స్ట్ అండ్ కరివేపాకు. ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసులు నీళ్ళు. మనం 2 గ్లాసులు వేసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాం. దీన్ని బట్టి మీరు చేసుకోండి, మీకు 1 గ్లాస్ కావాలో 2 గ్లాస్ 3 గ్లాస్ అని. ఇప్పుడు కొంచెం పసుపు అండ్ ఇవన్నీ మనం స్టవ్ మీద పెట్టకముందే బయట మనం మిక్స్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. సో అది కూడా చూడండి. అండ్ ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి, బబుల్స్ లేకుండా వాటర్ తోటి. మనకి ఫాస్ట్గా ఉడికిపోతుంది స్టవ్ మీద పెట్టినప్పుడు. అండ్ ఇలా మనం మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక్కసారి మీరు టేస్ట్ కూడా చూసుకోండి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెప్పి. ఇలా స్టవ్ మీద హై ఫ్లేమ్లో కొంచెం పెట్టుకోవాలి. అది కొంచెం ముద్దలాగా అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా కలుపుతూ ఉండాలి, కలపడం ఆపకూడదు. చూసారా, ఇలాగా వచ్చినప్పుడు స్టవ్ అనేది సిమ్ చేసుకోవాలి. ఇలాగే కలుపుతూ ఉంటే మీకు నమ్మసేం లేకుండా ఉంటుంది. చూసారా, ఇలా వచ్చినప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మీరు కలుపుకోగలము అంటే ఇప్పుడు హైలో కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే సిమ్లో పెట్టి మీరు చేసుకోవచ్చు. ఓకే ఉంది కదా, ఇది అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే ఈ ముద్దలు ఉంది కదా, చెయ్యి మనం జస్ట్ ఇలా పెడితే మనకు అంటదు. ఓకే, అంటపోతే అయిపోయినట్టు. దీన్ని ఇప్పుడు చెడియాల కింద చేసుకోవాలి. చల్లార్చాలా? ఇప్పుడు చెవిడీలు ఎలా చేసుకోవాలో చూస్తాము. దానికి కావాల్సింది నువ్వులు, నూనె, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ముద్ద. దీంతో చెగోడీల షేప్లోనే మనం చేసుకోవడమే. ఇలా కింద వేసేసుకున్నాం ఏంటి అని అనుకోవద్దు. ఇదంతా మేము నీట్గా క్లీన్ చేసుకొని ఇలా వేసుకొని చేసుకున్నాము. నార్మల్గా అప్పట్లో అయితే పీట ఉంటుంది కదండి, చపాతీ పీట లేకపోతే మామూలు కూర్చుని పీట, దాని మీద ఇలా చేసేవారు. నాకు బాగా గుర్తు చిన్నప్పుడు. ఇలా ఆయిల్ వేసుకొని ఆ ముద్దను కలుపుతూ ఉండాలి. ఇలా చేస్తున్నప్పుడు మేము చిన్నప్పుడు ఇలా ముద్దల కిందే సగం వరకు మేము కంప్లీట్ చేసేవాళ్ళం ఫ్రై చేయకముందే. ఇలా కూడా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా టేస్ట్ చూడాలనుకుంటే ఇలాగ కొంచెం టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఇదే ఇప్పుడు చెగోడీలాగా చేసుకొని దీన్ని ఫ్రై చేసుకుంటారు. అండ్ మేము చిన్నప్పుడైతే ఇలా ముద్ద ఉంటుంది కదా, ఈ ముద్దను ఇలా తీసుకొని తినేసేవాళ్ళము పిల్లలందరము. అండ్ ఇప్పుడు కూడా తినేసాము. ఇలా రౌండ్ బాల్ తీసుకున్నాం కదా, ఇలాగా చేసుకోవాలి.
అంటే చెగోడీల షేప్లో చేసుకోవాలి. మీకు పలుచకాలంటే పలుచగా, లావు కావాలంటే లావుగా చేసుకోవడమే. ఇలా పెద్దగా వచ్చిన తర్వాత ఇలా కొంచెం నువ్వులు వేసుకోవాలి. ఎక్కువ తింటాము నువ్వులు అనుకునే వాళ్ళు నువ్వులు కూడా ఎక్కువ వేసుకోవచ్చు. మేము కొంచెం వేసుకున్నాము. అండ్ ఇలా రౌండ్ చేసుకోవడమే. చేయడం అయిపోయింది. అండ్ ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఫ్రై చేస్తాము. ఇవన్నీ ఇలా చేసుకొని సపరేట్గా ఇలాగ ఒక ప్లేట్లోనో పెట్టుకొని అన్నీ ఒకేసారి ఒక 5 to 6 వేపేసుకుంటే అయిపోతుంది. చూసారు, ఇలాగ అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాము కదా. అండ్ ఇటు పక్క ఆయిల్ కూడా వేసుకొని ఇలాగ వేడిగా ఉంచుకోవాలి. ఇలా లోతున్న మూకుల్లాగా పెట్టుకొని ఆయిల్ వేసుకుంటే మీకు వేపడానికి ఈజీగానే ఉంటుంది. వేసిన వెంటనే ఇవి తిప్పేయకూడదు, తిప్పితే ఇరిగిపోతాయి. ఇలా కొద్దిసేపు ఒక 1 minute ఇలా ఆయిల్లో ఉంచాలి. ఆయిల్లో అవి స్నానం చేస్తుంది. ఇలాగా తిప్పుకోవాలి ఇప్పుడు ఒక సైడ్కి. ఇది కూడా కొంతమంది మెత్తగా తింటారు దీన్ని, కొంతమంది రోస్ట్గా అయ్యాక తింటారు. మీకు ఎలా నచ్చితే అలాగా చేసుకోండి. నేనైతే రోస్ట్గా తింటాను కాబట్టి ఇంకొద్దిసేపు వేపుతున్నాము. ఇదిగోండి, మన వేడి వేడి చెకోడీలు రెడీ అయిపోయాయి. వేడి వేడి చెకోడీలు రెడీ అయిపోయాయి. ఇంకా మన స్నాక్స్ తినేయచ్చు. మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసాక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. అండ్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ కొట్టండి. మీ లైక్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.